సార్ దజీస్ లాంటి మాట్లాడతారా? హలో సార్ చెప్పండి. బావా బట్టలు కొన్నావా? సార్ బట్టలు కొన్నావా బావా? సార్ మరి దయచేసి ఐడియా గురించి కావాలనుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం. దయచేసి ఐడియా గురించి ఏమైనా కావాలంటే అడగండి. ఎవరు? ప్రభాకర్ కాదా? సార్ క్షమించాలి, మీరు కాల్ చేసిన కస్టమర్ కేర్కి ప్లీజ్ మీరు దయచేసి ఎవరు చెక్ చేసుకోండి, ఓకేనా? ఆ, మీరు కాల్ చేసిన ఐడియా కస్టమర్ కేర్కి సార్. ఐడియా కస్టమరా? సారు చెప్పండి. నా ఈ 4 రూపాయలు కట్ అయినాయి. క్షమించాలి సార్, మీకు బ్యాలెన్స్ కట్ అయింది అంటున్నారు. ఎంత కట్ అయిందండి? 4 రూపాయలు. ఎప్పుడు కట్ అయింది సార్? నిన్న గొడ్లీడ్ టయానికి సార్ గొడ్లిడతగా 10 సార్ క్షమించాలి, మీకు కలిగిన అసౌకర్యం మీకు బ్యాలెన్స్ కట్ అయింది 4 రూపాయలు కట్ అయింది అంటున్నారు కదండి? 4 రూపాయలు కట్టుకున్నా, కట్ అయింది. ఓకే సార్, మీకు నిన్న బ్యాలెన్స్ అనేది 4 రూపాయలు కట్ అయింది అంటున్నారు. మీ మొబైల్లో బ్యాలెన్స్ కట్ అవడానికి ఎటువంటి సర్వీస్ అయితే యాక్టివేషన్ లో లేవండి మీకు. అదే సార్, మీకు నిన్న బ్యాలెన్స్ అనేది ఎందుకు కట్ అయిందంటే మీరు చేసుకున్న అవుట్ గోయింగ్ కాల్స్ నందుకు గాను మీరు చేసుకుంటారు కదా, కాల్స్ చేస్తారు కదా మీరు. ఏంటి సారు తెలుగులో చెప్పండి. మీరు ఫోన్లు చేస్తారు కదా? చేత ఫోన్లు మా బామ్మకి చేస్తా, మా అమ్మకి చేస్తా. అదే సార్, ఆ చేసిన ఫోన్లకి మీకు బ్యాలెన్స్ అనేది కట్ అయింది సార్. అప్పుడు నా ఉన్నాయి డబ్బులు చూసుకున్నా. నిన్న గొడ్లు ఇచ్చేటప్పుడు మా వాడికి గొడ్లు ఇవ్వడం అని ఫోన్ చేయాలని చూస్తే డబ్బులు లేవు, 4 రూపాయలు కట్ అయినాయి. ఓకే సార్, నేను ఇక్కడ డీటెయిల్స్ అనేది చెక్ చేశాను. మీకు అవుట్ గోయింగ్ అంటే మీరు చేస్తున్న ఫోన్లకి బ్యాలెన్స్ అనేది కట్ అయింది సార్. అవి కట్ అయినాయి. మళ్ళీ ఎక్కించావు మన వెంకటగాడి కొట్టుకాడి పోయి 30 రూపాయలు పచ్చ కార్డు ఇవ్వమంటే ఇచ్చిండు. ఓకే, పచ్చ కార్డు ఎత్తి మా బజార్న పారగాడు ఉండు, వాడితో గీకి ఎక్కిచ్చిండు. ఓకే, మరి డబ్బులు ఎక్కినాయి అని చెప్పిండు. డబ్బులు చూస్తే డబ్బులు ఉన్నాయి పోతాయి అన్నా అండు. క్షమించాలి సార్, మీరు డబ్బులు ఎక్కించాలని చెప్తున్నారు కదా నిన్న. వాడు ఎక్కి మీ నెంబర్కి డబ్బులు ఏమి ఎక్కలేదు సార్. పచ్చ కార్డు తేమని 30 రూపాయలు ఇచ్చా మరి వీడికి. లేదండి, మీ నెంబర్కి డబ్బులు ఏమి ఎక్కలేదు. మరి నా 4 రూపాయలు? 4 రూపాయలు అండి. మరి 4 రూపాయలు తీసుకున్నారు కదా, ఇస్తారా? లేదండి, మీకు 4 రూపాయలు ఏం తీసుకోలేదు. మీ దగ్గర నుండి బ్యాలెన్స్ ఏం కట్టలేదు మీకు. ఇప్పుడు మా బావ ఫోన్ చేయాలి, కొద్దిగా ఫోన్ కలపరా? క్షమించాలి సార్, మా దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. మీ మొబైల్లో బ్యాలెన్స్ కొద్దిగా మీరు రీఛార్జ్ మీరు కాల్ చేసుకోండి, ఓకేనా? మీరు కలపేది కాదండి. క్షమించాలి సార్, మా దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. మీరు ఐడియా గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలియజేస్తాము. మీకు బ్యాలెన్స్ అనేది ఏమీ కట్ అవ్వలేదు, ఓకేనా? మీరు చేస్తున్న కాల్స్ అందుకనే కట్ అయింది, ఓకేనా? సారు చెప్పండి. మేము ఆదివారం ఉప్పలమ్మ పెడుతున్నాం. ఓకే, ఏటపోతలకు వస్తున్నాం, భోజనాలకు రండి. ఓకే సార్. ఓకే సార్, రండి సార్, మర్చిపోవాకండి. మళ్ళీ చెప్పలేదని పోకండి. ఓకే సార్. సరే ఉంటున్నా సార్. నా దాంట్లో బ్యాలెన్స్ అయితే లేవుగా డబ్బులు ఉంది సార్, ₹1.90 ఉంది. మీరు కాల్ చేసుకోండి, ఓకేనా? మరి మా బామ్మది చేయాలి, మా బావ చేయాలి, దేవుడు పెడుతున్నాం అసలుకి. ఓకే సార్, ఐడియా కాల్ ఏముందని 10 రూపాయలు పచ్చ కార్డు ఎక్కి రాదు. క్షమించాలి సార్, మా ద్వారా డబ్బులు ఎక్కించే ఫెసిలిటీ లేదు సార్, ఓకేనా? ఈ అబ్బాయిని అడిగితే ఒక అబ్బాయిని లోన్ తీసుకోమన్నారు. అంటే సార్ మీరు కొత్త కస్టమర్ కదా, మీరు ఐడియాలోకి వచ్చి 3 నెలలు కంప్లీట్ అయి ఉండాలి, లేదా 111 తో కానీ 666 తో కానీ రీఛార్జ్ చేయించి ఉండాలి. ఏందండి సారు? సార్ మీరు 111 తో కానీ 333 తో కానీ రీఛార్జ్ చేయించి ఉండాలి. అప్పుడే ట్రిపుల్ ఏందండి? ట్రిపుల్ కాదు సార్, 111 కానీ 333 కానీ 111 111 రీఛార్జ్ చేయించాలి, లేదా 333 రీఛార్జ్ చేస్తే మీకు లోన్ వస్తుంది. అంటే నాకు 30 రూపాయలు పచ్చ కార్డు ఎక్కలేక? అంటే నిన్న చేయించే అంటున్నారు కదా, మీరు నిన్న చేయించిన కార్డు అనేది మీకు ఎక్కలేదు. ఎక్కలేదా? పోరగా నన్ను మోసం చేసిందండి అట్ట. ఇగో లోన్ ఇందాక ఒక అబ్బాయిని అడిగితే, ఇందాక ఒక పిల్లగాడిని అడిగా లోన్ తీసుకోమండి. నేను మొన్నే బర్రెలకు లోన్ తీసుకున్నా కొద్దిగా. మళ్ళీ లోన్ తీసుకోమంటాను డబ్బులు అడిగితే. సెల్లులో లోన్ ఇస్తారు ఐడియా వాళ్ళు అని చెప్పిండు సారు.
సార్ చెప్పండి. ఓకే సార్, మీకు ఇప్పుడు లోన్ రావడానికి 3 నెలలు టైం పడుతుంది. 3 నెలలు ఆగండి, తర్వాత మీకు లోన్ వస్తుంది. ఓకేనా? మరి నాకు ఈ డబ్బులు కట్ అయితే నేను ఇవి పచ్చ సిమ్ ఉంచుకోను, ఎర్ర సిమ్లోకి పోతా. ఏం చేయాలి దానికి? సార్ మీకు బ్యాలెన్స్ చేసుకున్న కాల్స్ కి కట్ అయింది సార్. ఓకేనా? డబ్బు ఫోన్ చేస్తే కట్ అయినాయా? అవును, ఫోన్లు చేస్తేనే కట్ అయింది. మీకు అంతకన్నా మీకు సర్వీస్ ఏమి లేవు, కట్ అవడానికి ఇంకేమి లేవు. ఓకేనా? లోన్ ఇయ్యరా నాకు? మొన్న తీసుకున్నా ఎస్బీఐ లేదు సార్. మీకు మా ఊర్లో ఎస్బీహెచ్ బ్యాంక్ ఉంది ఖమ్మంలో జరిగిన, ఆ లోన్ తీసుకున్నా. మీరు ఇయ్యరా మళ్ళీ? క్షమించాలి, 3 నెలలు కంప్లీట్ అవ్వాలి సార్ లోన్ రావాలంటే. ఓకేనా? 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా మీకు లోన్ ఇస్తాం. ఓకేనా? లోన్ ఇస్తారు. ఏమేమి పెట్టాలండి ప్రూఫ్స్? ప్రూఫ్ ఏం అవసరం లేదు సార్. మీరు ఆల్రెడీ సిమ్ తీసుకున్నారు, మీకు ఐడియా తరఫు నుండి లోన్ వస్తుంది. మీకు ఐడియా తరఫు నుండి వచ్చిందా? కంపెనీ వాళ్ళు మీకు 4 రూపాయలు లోన్ ఇస్తారు. ఓకేనా? వాడుకోవచ్చు మీరు. 4 రూపాయలండి? అవునండి. మొన్న ఈ బ్యాంకులో 6,000 ఇచ్చారు నాకు. అంటే సార్ బ్యాంకులో అంటే 6,000 అలాగే ఇస్తారు. కాదు, బరిగొడ్లు కొందామని లోన్ పెట్టుకుంటే మా పెద్ద బరి నమ్మితే మళ్ళీ 6,000 లోన్ ఇచ్చిర్రు. సార్ మీకు 3 నెలలు ఆగండి, తప్పకుండా మేము కూడా మీకు 4 రూపాయలు లోన్ ఇస్తాం, వాడుకుందరు కానీ. ఓకేనా? 4 రూపాయలు ఇస్తారండి? అవునండి. ఇక ఎక్కువ ఇరా? క్షమించాలి సార్, ఐడియా తరఫు నుండి ప్రస్తుతానికి అయితే 4 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇచ్చేలాకైతే మీకు ఆ సమాచారం వచ్చేలా చేస్తాం సార్. ఓకేనా? మరి మా బామ్మర్దికి ఇప్పుడు ఫోన్ కలపాలి కండి, అట్లా రూపాయి. ఓకే సార్, ₹1.90 ఉంది, మీరు కలపండి ఫోన్. ఓకేనా? ఒకసారి మీరు కలపరండి, నా దాంట్లో రూపాయి ఉందిగా, ఒక 2 నిమిషాలు మాట్లాడతా. సార్ మా ద్వారా కలపడానికి ఉండదు సార్, మీరు దయచేసి మీరు కాల్ చేయండి. ఓకేనా? మీ సెల్లులో బ్యాలెన్స్ లోదే సార్ మా దగ్గర మొబైల్స్ ఉండవు సార్, మీరు దయచేసి మీ బామ్మది గారికి మీరు ఫోన్ చేసుకోండి. ఓకేనా? ఎట్ట సారు, మరి మీరు ఉప్పలమ్మ పోయినని మా వాడికి చెప్పాలి సార్. మీరు దయచేసి మీరు బామ్మది గారికి మీరు ఫోన్ చేసుకోండి. ఇప్పుడు ఐడియా కాల్ చేసిన ధన్యవాదాలు సార్. శుభదినం. ఓకేనా? మీరు భోజనాలకు రండి సారు, యాత్రకు వస్తున్నా. ఓకే సార్, తప్పకుండా. ఐడియా కాల్ చేసిన ధన్యవాదాలు సార్. శుభదినం.